బాగా సెట్ చేశారండి. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. అప్పట్లో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు కదా, ఇప్పుడు అలా కాదు, సినిమా తీసి చూడు హీరోయిన్ పడగొట్టి చూడు. మావాడు కూడా చెప్తాడు ఒక 20-30 సినిమాలు అయిన తర్వాత. అంతే పర్ఫెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. కానీ అసలు ఫిక్స్ అయిపోయారు ఎవరికి వాళ్ళు ఇష్టం. రేపొద్దు నాకే వచ్చి చెప్తారు ఈమె నీకు మీరెవరు యాటిట్యూడ్ స్టార్ ఇక్కడ, యాటిట్యూడ్ స్టార్ కదా, ఆ మాత్రం ఉండాలి కదా, ఉంటుంది మీ మీద. థ్యాంక్ యూ. చలో మరి ఇదే ఆనందంలో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్రైట్, ఏం పేరండి? దివ్య. దివ్య గారు బావగారి పేరేంటి? హర్షవర్ధన్. లవ్వా? అరేంజ్డ్ అండి. అరేంజ్ తర్వాత లవ్ అండి, పెళ్లి తర్వాత లవ్ కదా. అంతే కాదు, ఇప్పటి వరకు మీ హస్బెండ్ ని ఎంత ప్రేమిస్తున్నారు అంటే ఏం చెప్తారు? అన్లిమిటెడ్. కానీ ఇప్పుడు ఇక మీదట ఏం చెప్పాలంటే మీ హస్బెండ్ ని ఎలా ప్రేమిస్తున్నారంటే నువ్వు చెప్పండి బ్రో. బరాబర్ ప్రేమిస్తా. అదే హస్బెండ్ ఎలా ప్రేమిస్తున్నారు? బరాబర్ ప్రేమిస్తా. సో ఏం చేస్తారు బావగారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్. ఇక్కడ మాస్. మీరు మాసా? మాస్. మాస్. సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ మాసే దొరుకుతారండి. ఇలాంటి మాస్ కుర్రోళ్ళకి మాత్రం సాఫ్ట్ అమ్మాయిలు దొరుకుతారు. అంటే బుజ్జమ్మ సాఫ్టే అని నేను డిసైడ్ అయ్యా అనమాట. చూద్దాం 6వ తారీఖున ఎలా ఉంటుంది. ఓకే సూపర్. అండ్ ఏమని పిలుస్తారు ముద్దుగా ఆయన? దీపు అని పిలుస్తాను నేను, తను బన్నీ అంటారు. నిక్ నేమ్స్. అచ్చా, ఇక్కడ రామ్నగర్ బన్నీ, ఇక్కడ బన్నీ. మీరెందుకు బన్నీ అయ్యారు? నా నిక్ నేమ్ అది బన్నీ. యా. అసలు మీ పేర్లో ఎక్కడ బాలేదు, నీ లేదు, నా లేదు, బన్నీ ఎలా వచ్చింది? నిక్ నేమ్ కాబట్టి అలా వచ్చింది. అచ్చా, ఎలా అయినా వస్తుంది. అంతే. అంటే బాబాయ్ ముద్దుగా పేరు పెట్టుకున్నాడా, చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. ఆయనకు కూడా అదే బాగా నచ్చిందండి, బన్నీ. అంటే పెళ్లి చూపుల్లో ఇప్పుడు చూడగానే ఆయన నచ్చేసాడా? ఎలా జరిగింది ఆ తంతు? ఏముంది, ఇంటికి వచ్చారు, ఇంకా కామన్. చూడగానే ఇంకా గొడవ పెట్టారు మీరు. నాకు ఒక రోడ్తో పెళ్లి చేస్తావా లేదా, చేస్తావా లేదా? లేదు, మా మమ్మీ పెట్టింది గొడవ, చేసుకుంటావా లేదా అని. ఏ అల్లుడు గారు అంత బాగా నచ్చారా అత్తయ్య గారు? అయ్యయ్యో, సిగ్గుతో మొగ్గలవుతున్నారా మా సిస్టర్? సరే, ఇప్పుడు నేను టంగ్ ట్విస్టర్ చెప్తా, దడలు చెప్పాలి. ఓకే, అసలే ఇది మా సినిమా 6వ తారీఖున వస్తుంది. ఓకే. కళ్ళల్లో ఇప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, కలిసి వాయిద్దాం నగారా. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. కళ్ళల్లో ఇప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, కలిసి వాయిద్దాం నగారా. మాకు ప్రాంప్టింగ్ కావాలి. ఏ సీరియల్ ఇది ప్రాంప్టింగ్ అంట? చెప్పా కదా, టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. చెప్పినా కానీ ఒక టపక్కన వేస్తున్నారు, కానీ మనకు కావాల్సింది చెప్పట్లేదు. కళ్ళల్లో ఇప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, కలిసి వాయిద్దాం నగారా. ఈ పాట బరాబర్ ప్రేమిస్తా సినిమాలో ఉంది, 2 పదాలు అలాగా. ఒకసారి మీరు ట్రై చేయండి బ్రో. కళ్ళల్లో విప్పసారా, మాటల్లో పంచదార, తొందరగా మా ఇంటికి రారా, వాయిద్దాం నగారా. సూపర్. సింగిల్ టేక్. సో సెట్ లో కూడా ఇలానే ఉంటుందా? సింగిల్ టేక్ అంటే ఒకటి గుర్తొచ్చింది. నా ప్రస్తుతం నా లైఫ్ లో మోస్ట్ సాటిస్ఫైడ్ మూమెంట్ అంటే, నీకు చాలా గర్వపడే మూమెంట్ అంటే, ఈ సినిమాలో ఒక నాకు 6 పేజీలు డైలాగ్ ఇచ్చారు. అది కూడా నాకు ముందేం ప్రిపరేషన్ లేదేం లేదు, జస్ట్ 15 నిమిషాల ముందు ఇచ్చారు. షూట్ కి టేక్ ముందు ఇది 6 పేజీలు ఉంటది, మనం బిట్లుగా చేద్దాం అన్నారు. నేను చూసి నాకు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి అంటే, ఎందుకంటే ఇలాగే ఉంటారు, చాలా మంది ఉంటారు ఇక్కడంతా, ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ ఒక ఊరు పక్క వాళ్ళటు, ఇంకో ఊరు పక్క వాళ్ళటు, అందరు కలిసి చెప్పాల్సిన డైలాగ్ అనమాట, ఇమోషనల్ గా. సో 15 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి తీసుకొని, ఎట్లా బట్టి కొట్టానో తెలియదు, బట్టి కొట్టా, చెప్పేసా సింగిల్ టేక్. ఇంకా దానికి మించిన నాకు ప్రస్తుతం లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఏం లేదు. మేబీ అది ఒక్కడే సింగిల్ టేక్ అంటే, సింగిల్ గా చెప్పే డైలాగ్ కూడా చాలా మంది పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఫుల్ ఖుషి అయి ఉంటారు. కట్టు చెప్పగానే అందరు క్లాప్స్ కొట్టారు. సూపర్ బ్రో. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సినిమాలో కూడా చూసి అందరూ హ్యాపీగా క్లాప్స్ కొట్టి మంచి హిట్ చేయాలి. సో మనకు కావాల్సింది అదే, టాలెంట్ ఉన్న వ్యక్తి అండ్ మంచి స్టోరీ డెఫినెట్ గా హిట్ అవ్వాలి. మీ పేరు ఏంటండి? నా పేరు స్వాతి అండి. అది ఏం చేస్తారు ఆయన గారు? తను కూడా సాఫ్ట్వేర్ అండి. మీరు సాఫ్ట్వేరా? నేను కాదు, తను కూడా. అంటే మేమిద్దరు సాఫ్ట్వేర్లేమో. ఈ మధ్య అంతా సాఫ్ట్వేర్ భార్యలే మా షోకి వస్తంతో మేము చాలా సాఫ్ట్ గా ఉండాల్సి వస్తుంది. అంతే, మేము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. అచ్చా, కాదు బావగారు సాఫ్ట్. మరి ఏంటి, ఎక్కడ లవ్? లవ్ ఏం లేదండి, అరేంజ్ మ్యారేజ్. కుర్రోడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే చేసావు.
అలాని కాదు, యాక్చువల్ గా యుఎస్ నుంచి వచ్చారు. ఆహా. ఈ రోజే వచ్చారు, చూస్తామన్నారు, వచ్చారు, చూసారు, చేసుకున్నాం. బరాబర్ పెళ్లిది. టబాటా ఈ రోజు దిగాడు 1 month లో పెళ్ళి అయిపోయింది. ఆ. ఆ తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయాము, ఇలా వచ్చేసాం. ఏ కమాన్. కాదు పెళ్లికి ఎంగేజ్మెంట్ కి ఇట్లీకి ఎంత ఫాస్ట్ ఉన్నాడు. ప్రొడక్షన్ ఎంతమంది? 2 పాపలండి. ఇందులో కూడా ఫాస్ట్ బావా. సో లక్ష్మీదేవులు ఇద్దరు వచ్చారనమాట అయితే. Yeah. సరే, కుళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో నల్ల రాళ్ళు, చెరువు పక్కన నడిస్తే కాళ్ళ గుచ్చుకున్నాయి ముళ్ళు. కుళాయిలో ఎర్ర నీళ్ళు, ఆ. కడాయిలో నల్ల రాళ్ళు. కుళాయిలో ఎర్ర నీళ్లు, కళాయిలో నల్ల రాళ్ళు, కాళ్ళ పక్కన నడిస్తే కాళ్ళ గుచ్చుకునే ముళ్ళు. అంత ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, రెడీ, యాక్షన్. మీ పక్కన ఉన్నాయి ముళ్ళు, గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. యాడ దొరికింది సంతరా ఇదే? మీలో ఉన్న రచయిత్రిని బయట పెట్టమని లేదు. ఏమోండి, అది వచ్చేస్తుంది. ఏది బావగారి మీద ఒక కవిత చెప్పండి. ఒకటి అడక్కండి. అది వ్యాలంటైన్స్ డేకో మ్యారేజ్ డేకో ఏదో ట్రై చేయొచ్చు కదా, ఆయన మీద ఇడసొచ్చు కదా. ఒకసారి చార్జీపీటీ ఓపెన్ చేసి చెప్తాను. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. గూగుల్ దాటిపోయారండి బాబాయ్యలో. ఏ లాభడం మన వల్ల కాదు. ఇద్దరు హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ ఇంత ఫాస్ట్ గా? యుఎస్ కి వెళ్ళిపోయాం కాబట్టి నో హనీమూన్. అచ్చా, డైరెక్ట్. ఆయన ప్లానింగ్ కూడా బాగుంది. దడాద్ పెళ్లి బరాబర్ హనీమూన్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పండి ఒకసారి. కుళాయిలో ఎర్ర నీళ్లు, కడాయిలో నల్ల రాళ్ళు, కాలువ పక్కన ముళ్ళు, ఫాస్ట్. నడిస్తే గుచ్చుకుంటాయి ముళ్ళు. ఎన్ని ముళ్ళు ఉంటాయి కాలో పక్కన? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఉంటే ఎందుకు వెళ్ళారండి మీరు అక్కడికి? చూద్దామని. అంటే ఇప్పుడు జెంట్స్ Check పెళ్లి చేద్దామని. చేసుకుంటే జైల్లో పడతారని తెలిసి కూడా చేసుకుంటున్నారు కదా, మేము కూడా అదే అని అనమాట. ఎగ్జాక్ట్లీ. ఈసారి ఒకసారి ఫాస్ట్ గా చెప్పండి. రెడీ. కుళాయిలో ఎర్ర నీళ్లు, కడాయిలో నల్ల రాళ్ళు. ఇప్పుడు ఇంట్లో వంట ఎవరు వండుతారు? నేనే అండి. నిజం చెప్పండి. అంటే అప్పుడప్పుడు సండే ఆయన చేస్తారు. అప్పుడప్పుడు మీరు, ఎప్పుడు ఆయన? అప్పుడప్పుడు ఆయన చేస్తారు. ఏ పాపం వండి పెట్టచ్చు కదా, ఆయన ఉద్యోగం చేసి వస్తున్నాడు కదా. అలా అంటే నేను కూడా పాపలను చూస్తున్నాను కదా. ఏదో ఒకటి చెప్పలు కొట్టండి మా. హలో అండి. హాయ్. మీరేమో ఫస్ట్ ఫ్లోర్, నేనేమో గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మా బ్రో కూడా సెకండ్ ఫ్లోర్. ఈయన ఇలా చూడాలి, మిమ్మల్ని ఇలా చూడాలి. స్టూల్ అయినా అండి? మా వాళ్ళు అది కూడా వేయరు. ఇప్పుడు మరి అడిగి వేయించుకుంటే అందరూ తెలిసిపోద్ది ఎందుకు వచ్చింది. రెండు ఇలాగే ఉందాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బావగారు కూడా సెకండ్ ఫ్లోరేనా? ఇద్దరు సెకండ్ ఫ్లోర్. అచ్చా, ఎక్కడ ఉంటారు మీరు? అంటే ఏ ఫ్లోర్ లో? మీ ఏరియాకి వచ్చి అగో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు. ఎక్కడండి అంటే అదో అక్కడే అని చెప్తారేమో అబ్సల్యూట్లీ ఈజీగా. పిల్లలు కూడా అదే ఫ్లోర్ లా? మా పెద్ద అబ్బాయి కొంచెం అటే ఉంటాడండి, తొందరలో చిన్న అబ్బాయి మీ ఫ్లోర్ లో ఉంటాడు. అమ్మయ్య, కొంతమంది అన్న నాకులా ఉంటే బెటర్. అందరూ అదే ఫ్లోర్ లో ఉంటారు. రేపు పొద్దున్న నేను ఇలాగే చూడాలి, తలెత్తుకొని తిరగాలి. ఓకే, అవసరం లేదండి, షూ కి కొంచెం మేకులు కొట్టిస్తే అది హీల్స్ సరిపోద్ది. మేకులు కొట్టిచ్చేస్తారా?